గుల్కంద్ ఇంట్లోనే మౌత్ రిఫ్రెషర్ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. సువాసన వెదజల్లే గులాబీ పూలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెటల్స్ అన్నీ తీసి ఒక డ్రై క్లాత్ మీద ఆరబెట్టండి. పూల రెక్కల పైన నీటి బిందువులన్నీ ఆరిపోయేంత వరకు నీడపాటున ఆరబెడితే సరిపోతుందండి. ఇక్కడ నేను 3 కప్పుల పూల రెక్కలని తీసుకున్నానండి. దీనికి సమానంగా 2 కప్పుల బెల్లం పొడిని తురుముకున్నాను. మీరు దీనికి బదులుగా చక్కెరను కూడా వాడవచ్చు, లేదా మీ తీపికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువగా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో బెల్లం పొడిని వేయండి. మీరు చక్కెర వాడుతున్నట్టయితే చక్కెరను వేసుకోండి. ఏమాత్రం కూడా నీళ్లు వేయకుండా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ ఆ బెల్లం పొడి అంతా కూడా కరిగిపోయి ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించండి. తీగ పాకం వచ్చిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపండి. అలాగే ఆరబెట్టి పెట్టుకున్న గులాబీ రెక్కలను కూడా వేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉడికించండి. మీకు కనుక ఫ్రెష్ సువాసన గల గులాబీ పూలు దొరికితే వాటిని కలెక్ట్ చేసుకొని కడిగి పెటల్స్ని బాగా డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడు ఇలా గుల్కంద్ చేసుకోవడానికి కానీ బిర్యానీలో వేసుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు. కుకింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదనే చేయండి, లేకపోతే బెల్లం మాడిపోయి వాసన వస్తుంది. అయితే ఇదంతా చక్కగా ఉడికి అంత దగ్గరకు అయ్యేంత వరకు సుమారుగా 5 నుంచి 10 నిమిషాల వరకు పట్టొచ్చు. అంటే గులాబీ రెక్కలో ఉన్న మాయిశ్చర్ని పట్టి టైం తీసుకుంటుందండి. మిక్చర్ అంతా బాగా ఉడికి దగ్గరకు అయ్యిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇంకా దీన్ని రుచి ఎన్హాన్స్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ సోంపును వేసుకోండి. ఇదో చక్కటి మౌత్ రిఫ్రెషర్గా ఉపయోగపడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. భోజనం చేసిన తర్వాత 1 టీ స్పూన్ తిన్నారంటే మీకు అరుగుదల పెరుగుతుంది, అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది. ఎంజాయ్ చేయండి, ట్రై చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.